నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా రిమ్స్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడే వైద్యులే నిజమైన హీరోలని కలెక్టర్ రాజర్షి షా ప్రశంసలు. వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనల వెల్లువ. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలందించేలా ముందుకు సాగాలని అతిథుల సూచన. గ్రామాల్లో వైభవంగా సాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సాయిలింగి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తి ప్రపత్తుల నడుమ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. సప్తాహ ముగింపు వేడుకల్లో భాగంగా డోక్టాలలో సందడిగా సాగిన శోభాయాత్ర. రిమ్స్ వైద్య కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. వైద్య విద్య పూర్తి చేసుకున్న 2018 బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు అందించి అభినందనలు తెలుపగా విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. కలెక్టర్ రాజర్షి షా కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై వైద్యులు అందిస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులే అసలైన సూపర్ హీరోలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2018 బ్యాచ్ వైద్య విద్యార్థులకు పట్టాలు అందించి అభినందనలు తెలిపారు. అంతకుముందు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గుసాడి ప్రదర్శనలు సైతం కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచాయి. Parents, him who taught me this art. అదేవిధంగా వైద్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులంతా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇద్రిస్ అక్బానీ, డీన్ డాక్టర్ వంజరి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సరోజా తదితరులు పాల్గొన్నారు. Put your hands up for Dr. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు డాక్టర్లుగా పిలువబడతారని అన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందడుగు వేయాలని సూచించారు. వైద్య విద్యలో పీజీ సైతం పూర్తి చేసి ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. I can expect and I can also feel the kind of joy and the kind of pride moment. All the pass outs and all the students, I would not say now students, I would say the doctors, 2018 batch doctors who are now facing the same and having the same joy moment and the pride moment. So from now onwards, since all of you have become doctors, you will all look at each and every person as a patient. So till now you were looking at each and every person as a normal citizen, as a normal friend, as a normal relative, but now from this day you will look to each and every person as a patient. So it's a big jump from in your life, from looking to a person as a relative, as a son, as a daughter, as a husband, or as a wife, or as a parent, or as a normal citizen, to now looking them as a patient. You all have taken a very esteemed Hippocratic oath today also, and in that only the entire career which you now will be leading is shaped in that entire Hippocratic oath. When I was coming through, so I had seen many slogans which were pasted by the event organizers. So one of them was like, doctors are
superheroes. So I totally agree with that statement. Particularly after the COVID era, the post-COVID era, and during the COVID era, I have seen, because we were also in the administration and seeing that how the doctors, without thinking about their lives, without thinking about the danger they are in, because everyone was knowing that COVID is a fatal disease, anyone can lose their life anytime. Such panic situation was there. So when I was posted at that time in Sangareddy, so there we were seeing what kind of patient load was there and how the doctors and the paramedical staff, they put their lives in the danger and saved a lot of people. So from that moment, like since I observed that very closely, I appreciate and I truly acknowledge the humanitarian efforts being put by the doctors, risking their lives and saving lives. తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అట్టహాసంగా సాగాయి. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలను జరిపి భక్తి భావాన్ని చాటారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేడుకల్లో పాల్గొని ఆంజనేయ స్వామిని ఆరాధించారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అట్టహాసంగా సాగాయి. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి ఆలయాన్ని నిర్మించగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను సైతం కన్నుల పండువగా జరిపారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు జరిపి ఆంజనేయ స్వామిని కొలిచారు. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో బీఆర్ఎస్ బోత్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, సాయిలింగి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు దెబ్బెడి అశోక్, జంగాల పొచ్చన్న, తోట అశోక్, తోట ప్రమోద్, గజానన్, అభిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. एकाचमे तिस्रश्चमे पंचचमे सप्तचमे नवचमे एकादशचमे त्रयोदशचमे पंचदशचमे सप्तदशचमे नवदशचमे एकविंशतिश्चमे द्विविंशतिश्चमे पंचविंशतिश्चमे सप्तविंशतिश्चमे नवविंशतिश्चमे ఎమ్మెల్యే గారు ఉన్న డబ్బుల్ని వసతుల్ని ఉపయోగించుకొని ఈ కార్యక్రమం ఇంతవరకు తీసుకొచ్చారు. ఎప్పుడైనా పూర్తి చేయాలని సాయిలింగి గ్రామ ప్రజల తరఫున నేను విన్నపించుకుంటున్నాను. నాయకుడు ఎమ్మెల్యే గారు ఒక రెండు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ మానసికంగా ప్రశాంత జీవనాన్ని గడపాలని అన్నారు. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. హనుమాన్ మందిరాన్ని విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్న సందర్భంగా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకు, తలమడుగు గ్రామస్తుల మండలవాసులందరికీ పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు పెద్దవారు చెప్పినట్టు ఈ యొక్క లింగి గ్రామం ఒక సాయి లింగిగా మారింది. ఎందుకంటే ఒక సాయి కృపతోటి మరి దీనితోటి ఈరోజు మన గ్రామాన్ని పేరు కూడా మారుతుంది. కాబట్టి ఎందుకంటే ఆధ్యాత్మికం అనేది ప్రతి మనిషిలో ఉండాలి. దేవుడు ఉంటేనే మనం అందరం, చీమ కుట్టందే పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టని అంటారు. కాబట్టి ఆ దేవుడి ఆజ్ఞ లేనిది మనం ఏం చేయలేం. ఈ గాలి, నీరు, ఆకాశం అన్ని ఆ దేవుడి కృపతోటి ఈరోజు మనం అన్ని ఆస్వాదిస్తున్నాం. కాబట్టి ఆ దేవుడి కృప వల్ల, ఆ దేవుడి దయతోనే మనం అందరం చల్లగా ఉండాలి. సాయిలింగి గ్రామస్తులందరూ బాగుండాలి, వాళ్ళు పంటలు బాగుపడాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శనివారం ఏర్పాటు చేసిన సాయన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల నిర్వహణ, పనుల పర్యవేక్షణ, ఇతరత్ర అంశాలపై సంబంధిత అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పనులను సక్రమంగా చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్లు పని ప్రదేశంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని డిఆర్డీఏ పీడీ సాయన్న సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎంపీడీఓ శేఖర్, ఎంపీఓ వినోద్, ఎంపీఓ మేఘమాల తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డిఆర్డీఏ పీడీ సాయన్న మాట్లాడుతూ
మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించినట్లు తెలిపారు. కూలీలు తక్కువ సంఖ్యలో పనికి వస్తున్నట్లు గమనించామని పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. పని ప్రదేశాల్లోకి వెళ్లి కొలతలు, కూలీల హాజరును పరిశీలించి ప్రతినిత్యం పర్యవేక్షణ జరపాలని తెలిపారు. ఈరోజు తలమడుగు మండలంలో కొన్ని గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పల్సీకే, పల్సీబీ, అదేవిధంగా ఉమ్రి, మన ఉపాధి హామీ పనులతో పాటు PMKSYలో కట్టినటువంటి కార్పొరేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్ వాటిని కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పంచాయత్ సెక్రటరీలు, FAలు, TAలు అండ్ మండల ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం, ముఖ్యంగా లేబర్ టర్నౌట్ని పెంచడం, అదేవిధంగా యావరేజ్ వేజ్ కూడా పెంచాలనేది ముఖ్య కలెక్టర్ గారు మాకు ఆదేశించడం జరిగింది. వాటికి అనుగుణంగానే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ గతం కంటే లేబర్ టర్నౌట్ కొంచెం ఇంప్రూవ్ అయింది, కానీ జిల్లాలో పెరిగిన ఇతర మండలాలు పెరిగినంత ఇక్కడ పెరగలేదు. అందుకే మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ మండే నుంచి అందరు కూడా FAలు, అదేవిధంగా సెక్రటరీలు వాళ్ళు ఇద్దరు కూడా ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. పెరుగుతానికి నాకు కూడా నమ్మకం ఉంది. రిమ్స్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ బ్లాక్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. రిమ్స్ ఆసుపత్రిలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. రిమ్స్ కాంట్రాక్టర్ వైఖరిని ఖండిస్తూ బుధవారం ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ బ్లాక్ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కార్మికుల సమస్యలను పరిగణలోకి తీసుకుని వెంటనే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో నేతలు బొజ్జ ఆశన్న, నవీన్ కుమార్, దేవిదాస్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను చిన్న చిన్న కారణాలు చూపించి విధుల నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జీవో ప్రకారం కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు పూర్తి స్థాయిలో వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. 5 రోజులలో సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెబాట పడతామని హెచ్చరించారు. ఈ కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తున్నటువంటి కాంట్రాక్టర్ను పై చర్య తీసుకోవాలా, ఆ టెండర్ను రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే కాంట్రాక్టరు గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులను చిన్న చిన్న కారణాలతోని పనిలో నుంచి తొలగిస్తూ కొత్త కార్మికుల్ని లక్షల రూపాయలు తీసుకుంటూ నియమించుకుంటూ ఉంటారు. ఇది అధికారులకు తెలిసే జరుగుతూ ఉన్నటువంటి తతంగం. కాబట్టి పాత కార్మికులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లనే సీనియారిటీ ఆధారంగా పేషెంట్ కేర్లకి ప్రమోషన్లు ఇవ్వాల్సినటువంటి అధికారులు సీనియారిటీ ఆధారం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లేదా కొత్త వాళ్ళను కూడా పేషెంట్ కేర్లుగా ఎక్కించుకుంటూ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అందుకని ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాము. 5 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రోజుకు గంట ధర్నా. ఒకవేళ ఈ 5 రోజులలో కూడా సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి కార్మికులు సమ్మెకు పూనుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బేలా మండలంలోని ఢోప్టాల గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలు కన్నుల పండువగా సాగాయి. గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేయడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ జ్ఞానేశ్వరి హరినామ సప్తాహ ముగింపు కార్యక్రమం బేలా మండలంలోని డోప్టాల గ్రామంలో ఘనంగా సాగింది. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సప్తాహాలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఇక సప్తాహ ముగింపును పురస్కరించుకుని దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను రథంపై ఉంచి ఊరేగించారు.
గ్రామ ప్రధాన వీధుల గుండా పల్లకి ఊరేగింపు చేపట్టారు. బాబా చిత్రపటానికి భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అనంతరం దయ్యండి కాళ అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మధుకర్ మహారాజ్, గ్రామస్తులు కిషన్ వైద్య, राकेश, मोरेश्वर, विजय, विठ्ठल, अनिल तदितरुలు पाल्गొన్నారు. आमच्या गावकऱ्यांना हे अनुभव म्हणजे बाजीराव बाबाचे सप्ताह घेतल्यापासून आमच्या गावात सुख शांती आणि दारू पिणारे लोक खूपच दुरुस्त झाले. कितीतरी कुटुंब नष्ट झालेले होते, ते कुटुंब आज दुरुस्त झाले. तर आज 7 दिवसापासून आमच्या गावात सप्ताह चालत आहे महाराज लोकांचा. या महाराज आमचे मधुकररावजी ठाकरे यांच्या अध्यक्षाखाली बाजीराव बाबाच्या पुण्यानं इथं 7 दिवस कार्यक्रम चालत आहे. या कार्यक्रम चालल्याबद्दल आमच्या गावात खूप शांती समाधानी आहे आणि असंच आमच्या गावाला बाजीराव बाबा उत्सव द्याव की असेच सतत कार्यक्रम चालत राहील आणि आमच्या नवयुवक दुरुस्त होऊन चांगल्या मार्गाने लागल असे आम्ही बाजीराव बाबांना मागणी मागून मी माझे 2 शब्द मी येतच समाप्त करतो. బుద్ధ జయంతిని పురస్కరించుకొని మహిళా శ్రామ్నేర్ శిబిరాలు ఈ నెల 1వ తేదీ నుండి కొనసాగుతున్నాయని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి దయానంద్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. समता सैनिक दलाचा रिपब्लिकन पार्टी सर्व बौद्ध उपासक व उपासिकांना कळवण्यात येते की दी बुद्धिस्ट सोसायटी ऑफ इंडिया अर्थात भारतीय बौद्ध महासभा आदिलाबाद जिल्हा शाखाच्या वतीनं महिला प्रशिक्षण शिबिर आयोजित करण्यात आलं आहे आणि 1 तारखे ते 10 तारखेपर्यंत नीलानगर येथे चालू आहे. त्यानंतर 15 तारखेपासून 24 तारखेपर्यंत आंबेडकर नगर येथे राहील. त्यानंतर 21 ते 30 तारखेपर्यंत KRK कॉलनी 1-2 येथे राहील. तसंच 14 मे पासून 23 पर्यंत श्रामनेर शिबिर कैलास नगर अशोक बुद्ध विहार हे इथं होणार आहे आणि बुद्ध जयंती आणि त्या दिवशीच संध्याकाळी धम्म रॅली आयोजित करण्यात येत आहे. तरी या कार्यक्रमाला सर्वांना जास्तीत जास्त संख्येत येऊन या कार्यक्रमाचा शोभा घ्यावं आणि या कार्यक्रमाला यशस्वी करावं असं भारतीय बौद्ध महासभा जिल्ह्याच्या वतीने हे सर्वांना विनंती करण्यात येत आहे. आणि जे कोणी महिला इच्छुक असतील महिला शिबिरमध्ये सहभाग होण्यासाठी तर आंबेडकर नगरमध्ये 15 तारखेपासून आहे आणि KRK कॉलनीमध्ये 21 तारखेपासून आहे. याच महिन्यामध्ये हे महिला या कार्यक्रमामध्ये येऊ शकतात आणि शिबिरामध्ये सहभागी होऊ शकतात. हेच विनंती सर्वांना ऐकून या कार्यक्रमाला यशस्वी करावा असं सर्वांना विनंती करण्यात येत आहे. जय भीम. రామ్జీ గోండ్ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక బస్టాండ్ ఎదుట ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు హీరాసుక్క జాగృతి సమితి నాయకులు సిడాం రామకిషన్ తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వివరాలను తెలియజేశారు. రామ్జీ గోండ్ గారి 164 వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్న ప్రతి ఒక్క ఆదివాసీ ముద్దుబిడ్డ మరియు రామ్జీ గోండ్ ఆశయ సాధన కొరకు నిర్మల్ల మర్రి చెట్టు కింద 1000 మంది తోటి
సమాధి అయిన ఘనత రామ్జీ గోండ్ గారికి ఉన్నది. దేశ చరిత్రలో 10 కోట్ల ఆదివాసుల తరఫున ఈరోజు రామ్జీ గోండ్ చేసిన ఆశయ సాధన కొరకు ఆదివాసులే కాకుండా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క ముద్దుబిడ్డ, ప్రతి ఒక్క పౌరుడు ఈ వర్ధంతి ప్రతి విలేజ్ నుంచి అయితే జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, కేంద్ర స్థాయి దాకా తీసుకుపోవాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు క్రాంతివీర్ రామ్జీ గోండ్ గారి వర్ధంతి మరి జయంతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ప్రభుత్వ పరంగా చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా రిమ్స్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడే వైద్యులే నిజమైన హీరోలని కలెక్టర్ రాజర్షి షా ప్రశంసలు. వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనల వెల్లువ. నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలందించేలా ముందుకు సాగాలని అతిథుల సూచన. గ్రామాల్లో వైభవంగా సాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. సాయిలింగి ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తి ప్రపత్తుల నడుమ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. సప్తాహ ముగింపు వేడుకల్లో భాగంగా డోక్టాలలో సందడిగా సాగిన శోభాయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.